సో ఇప్పుడు మనం చూసేద్దాం స్టోరీ వ్లాగ్ 3. ఓకే, వ్లాగ్ 3. ఓకే, ఇది స్టోరీ. ఓకే, అర్థమైంది కదా మీకు? తెలుగు వాళ్ళు ఇక్కడ చదవండి, ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడ చదవండి. నేను చదువుతా ఒకసారి, నాకు తెలుగు రాదు. ద బ్రాహ్మణ్ అండ్ ద ఫాక్స్. ఒక బ్రాహ్మడు ఇంకొక నక్క. ఓకే, స్టోరీ చదువుతామా? లెట్స్ గో. ఓకే ఓకే, ఒక్కరోజు ఫాక్స్ జంగల్ ఉంటుంది కదా, జంగల్ అంటే మీకు తెలుసా? అడవి దగ్గర ఉన్న అడవి నుంచి ఒక ఫాక్స్ వస్తుంది. తనకి ముక్కలు తినాలనిపిస్తుంది, పీసెస్ ఆఫ్ మీట్. అంటే మనం ఫిష్ కానీ చికెన్ కానీ అవి తినేసి, మామూలుగా మీరందరూ మనందరం ఎవరో ఒకళ్ళు తినేసి బయట అవి పడేస్తారు కదా, సో అవి తిందాం అనుకుంటుంది. ఓకే, అవి తిందామని ఇలా వెళ్తుంది. ఇక్కడ బోందరు ఇలా వెళ్తుంది, ఇక్కడ బోందరు ఇలా వెళ్తుంది, ఇక్కడ ఇలా అన్నీ వెళ్తుంది. లాస్ట్కి వచ్చేసరికి చాలా టయర్డ్, స్లీపీగా ఉంటుంది, పడుకుంటుంది. ఓకే, సెకండ్ పేజీలో ఉంది. ఓకే, అప్పుడు ఆ నక్క పొద్దున్నే లేచింది. దాని తర్వాత అది భయపడింది అని. ఓకే, ఎందుకంటే అది ప్రే అంటే మీకు తెలుసా? ప్రే అంటే ఇప్పుడు మన ప్రే ప్లాంట్స్. ఇప్పుడు లయన్ ఉంది అంటే సింహం ఉంది, దాని ప్రే ఏంటి? డియర్. నక్క కాదు, ఏమంటారు, జంతువులు అనుకోండి. పోనీ అది ఏది తింటుందో అది దాని ప్రే. ఓకే, అంటే ఇది చాలా డేంజరస్ దానికన్నా. అది ఎంత డేంజరస్, దానికన్నా డబల్ డేంజరస్. సో అది దీన్ని తినేస్తుంది. అది తినేస్తుంది కదా, దాన్ని ప్రే అంటారు. ఓకే, వాడు భయపడ్డాడు, వాడి ప్రే అవుతాడండి. ఎవరికి? స్ట్రీట్ డాగ్స్కి. మీరు ఎప్పుడైనా స్ట్రీట్ డాగ్స్ చూసారా? అంటే అక్కడ రోడ్ల మీద తిరుగుతాయి కదా, అవి ఎంత డేంజరస్ తెలుసా? కరుకేస్తాయి. అవి ఎంత ఎవరు ట్రై చేయకుండానే చాలా బాగా ట్రైన్డ్, చాలా డేంజరస్, హార్షెస్ట్, అంత వర్డ్స్ చెప్పాలి. ఐ మీన్ చాలా ఘోరంగా ఉంటాయి. ఓకే, కానీ ఆ ఫాక్స్ జంగల్కి వెళ్ళిపోదాం అనుకుంటాయి, అడవికి వెళ్ళిపోదాం అనుకుంటాయి. కానీ దారి మర్చిపోతుంది. అయ్యో, ఓకే, ఎంత ట్రై చేసినా దారి గుర్తురాదు. నాకు ఇంకా జరుపుగానే ఉంది, సారీ అండి. ఇప్పుడు నేను రాజమండ్రిలో ఉన్నాను. ఎక్కడ చూడండి? రాజమండ్రిలో ఉన్నా. ఎస్. ఓకే, యాజ్ హీ వాజ్ థింకింగ్, వాడు ఆలోచించుకుంటున్నాడు, ఏం చేద్దాం అని. అప్పుడు ఒక బ్రాహ్మడు అలా వెళ్తూ ఉన్నాడు. ఆ బ్రాహ్మడు ఆఫర్ ప్రేయర్స్, అంటే ప్రేయర్స్ ఇవ్వడానికి, లైక్ పూజలు చేయడానికి వెళ్తున్నాడు. అప్పుడు ఆ ఫాక్స్ అడిగింది, సార్ మీరు కొంచెం హెల్ప్ చేస్తారా మాకు? నేను మా ఫారెస్ట్కి వెళ్ళిపోవాలి, అడవికి వెళ్ళిపోవాలి, కొంచెం నేను దావు మర్చిపోయాను, కొంచెం హెల్ప్ చేస్తారా అని అడుగుతుంది. అప్పుడు ఇంకోటి కూడా చెప్తుంది, మీరు అక్కడికి నాకు తెస్తే నేను ఒక మంచి రివార్డ్ ఇస్తాను అంటుంది. ఆ ఫూలిష్ బ్రాహ్మణ్ అంటే బాగానే ఉంటుందిలే అనుకున్నాడు. అలాంటి బ్రాహ్మణ్ వెళ్ళిపోయాడు. కన్నింగ్ ఫాక్స్ అంటే నిజాయితీ లేని, లయింగ్ ఫాక్స్ అనుకోండి. టైప్ ఆఫ్ కన్నింగ్, లయింగ్ అవన్నీ ఒకటే. ఓకే, కన్నింగ్ ఫాక్స్ బిలీవ్ ద కన్నింగ్ ఫాక్స్ అండ్ అగ్రీ. వాళ్ళిద్దరు జంగల్కి వెళ్ళారు, వాడు చూపించాడు. ఓకే, దాని తర్వాత వాళ్ళ ఎడ్జ్ ఆఫ్ ద అడవికి ఉన్నాక ఎడ్జ్లో ఆ ఫాక్స్ అని ప్రిటెండ్ చేసిందంటే యాక్ట్ చేసింది, నటించింది. ఓకే, నటించింది దట్ మర్చిపోయాడండి ప్రామిస్. ఓకే, ఇలా మర్చిపోయాను వాళ్ళు థ్యాంక్ యూ అని వెళ్తూ ఉంటే బ్రాహ్మడు పిలిచి, ఏయ్ నక్క, నువ్వు నాకు ప్రామిస్ చేసావు, ఒక మంచి రివార్డ్ ఇస్తానన్నావు, ఇవ్వి అంటే, ఓ నేను మర్చిపోయాను. అక్కడ చెట్టు ఉంది కదా, ఏదో ర్యాండమ్ చెట్టుని తీసుకొని ఆ కింద ఒకటి చాలా మనీ ఉంది, అదంతా నీకే, అక్కడికి వెళ్ళు, అది ఒక మంచి రివార్డు అని చెప్తారు. అప్పుడు
అనుకొని ఇలా తమ్మడం మొదలెడతారు. అలా చాలా చేసేసి దాని తర్వాత ఇంకా రాకపోతే చాలా అలసిపోయి అని అయిపోయి మొత్తం డిచ్ చేస్తాడు, ఇంకేం దొరకదు అని చెప్పేసి ఇలా తిరిగి చూస్తే ఫాక్స్ వెళ్ళిపోయింది. ఇంకేం చేయలేక సైలెంట్గా వెనక్కి వచ్చేసాడు. సో అదే కదా, మీకు నచ్చింది కదా, మీకు నచ్చే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బ్లాగ్లో ఇంకొక కథ చెప్తా. చాలా కథలు ఉన్నాయి నా దగ్గర. ఈ కథ బాగుందా? మీరు బాగుంటే ఇంకా చాలామందికి చెప్పండి, ఇంకా ఇది చూపించండి. ఓకేనా? సరేనా? ఓకే ఓకే, బాయ్ 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 ఎవ్రీబడి.